హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రమ్. ఈ మూవీ కనుక నువ్వు మిస్ అయితే ఒక మంచి మూవీ మిస్ అయినట్టు. రీసెంట్గా మలయాళం నుంచి ఒక మంచి మూవీ వచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక అలాంటి మూవీ చూశాను నేను. ఆ మూవీయే బాలన్. ఈ మూవీ రీసెంట్గా వచ్చి ఒక మంచి బ్లాక్ బస్టర్ అయింది. థియేటర్లో మిస్ అయినా కానీ ఓటీటీకి వచ్చిన తర్వాత అయితే చూసేసా. ఈ మూవీ చూసిన తర్వాత నా ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసా అనే ఫీల్ అయితే వచ్చింది. కొన్ని మూవీస్ వస్తుంటాయి, పోతుంటాయి. కొన్ని మూవీస్‌ని మనం ఎంటర్‌టైన్ అవుతాం. కొన్ని మూవీస్‌కి బీభత్సంగా ఎంజాయ్ చేస్తాం. కానీ ఇలాంటి మూవీస్ చూసినప్పుడు ఎప్పుడైతే క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఆ మూవీ ఇచ్చే సాటిస్ఫాక్షన్ ముందు ఏది పనికిరాదు. నాకు గూడా అంతే అనిపించింది ఈ మూవీ చూసాక. మూవీ విషయానికొస్తే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఫస్ట్ హాఫ్ ఉండదు, సెకండ్ హాఫ్ ఉండదు, ఏది ఉండదు గానీ మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ క్లైమాక్స్ టైటిల్స్ పడేంత వరకు సినిమా మొత్తం ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్‌తో క్రియేట్ అయి ఉంటది. ఇందులో ఒక అమ్మ, ఒక కొడుకు ఉంటారు. వాళ్ళ చుట్టే స్టోరీ అంతా తిరుగుతూ ఉంటాయి. మూవీలో క్రైమ్స్ ఉంటాయి గానీ క్రైమ్ థ్రిల్లర్ గాదు. ఒక తల్లి, ఒక కొడుకు వాళ్ళ చుట్టూ తిరిగే కథ మాత్రమే బాలన్ ది బాయ్. ఈ మూవీ స్టార్టింగ్‌లో ఒక తల్లి, కొడుకు ఇద్దరు జైల్‌లో ఉంటారు. ఆ జైల్‌లో క్రైమ్ ఏం జరిగింది? వాళ్ళు అసలు జైలుకి ఎందుకెళ్లారు అనేది చూపించడు గానీ, వాళ్ళు ఆ జైలు నుంచి బయటకొచ్చి ఎలా సర్వైవ్ అయ్యారు? వాళ్ళు బతకడానికి ఎన్ని కష్టాలు పడ్డారు? వాళ్ళ ఫ్యూచర్‌ని క్రియేట్ చేసుకోవడానికి ఏమేమి చేశారనేదే మూవీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ వరకు తల్లి, కొడుకు ఇద్దరి మధ్య ఉంటది. బయటికొచ్చిన తర్వాత కూడా తల్లి తన కొడుకుని కాపాడుకోవడం కోసం, తన కొడుకుని మంచిగా పెంచడం కోసం ఒక క్రైమ్ చేస్తది. ఆ క్రైమ్ వల్ల తల్లి దొరికిపోతది. కానీ కొడుకు అక్కడి నుంచి పారిపోయి తప్పించుకుంటాడు. తప్పించుకున్న ఒక 5, 6 సంవత్సరాల తర్వాత వచ్చి వాళ్ళ అమ్మని ఎతకడం స్టార్ట్ చేస్తాడు. ఈ 5, 6 సంవత్సరాల అబ్బాయి ఎక్కడికెళ్ళిండో, ఎవరి దగ్గర బతికిండో, అసలు వాళ్ళ అమ్మ ఏం క్రైమ్ చేసింది, నిజంగా వాళ్ళ అమ్మ దొరికింది ఆ క్రైమ్‌లో లేకపోతే లేదా? ఎప్పుడైతే సెకండ్ హాఫ్‌లో టొవినో థామస్ ఎంట్రీ ఇస్తాడో మూవీ ఇంకో లెవెల్‌కెళ్తది. ఈ మూవీ చూస్తున్నప్పుడు చాలా ప్లెజెంట్‌గా, చాలా ఫీల్ గుడ్‌గా ఇలాంటి మూవీస్ చూసి చాలా రోజులైందనే ఫీల్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే ఓన్లీ స్టోరీ మీదే డిపెండ్ అయి ఉంటది ఈ మూవీ. మూవీలో క్రైమ్ జరుగుతాయి. పోలీసులు ఉంటారు. ఇన్వెస్టిగేషన్స్ జరుగుతాయి. కానీ టోటల్ క్రైమ్ థ్రిల్లర్ గాదు. మనకు ఎండ్ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత లోపల ఒక ఫీల్ క్రియేట్ అయితది. ఆ ఫీల్ కోసమైనా మూవీ చూడొచ్చు. జస్ట్ ఆ క్లైమాక్స్ ఒక 10, 15 మినిట్స్ ఎమోషన్ క్యారీ చేయడం కోసం ఆ డైరెక్టర్ సినిమా మొత్తం అంత బాగా హ్యాండిల్ చేస్తాడు. ఇందులో వచ్చే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఉన్న క్యారెక్టర్స్, ఇందులో ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్స్ చాలా ఉంటది. వాళ్ళ స్టోరీస్ కూడా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్‌కి డీటెయిలింగ్ అనేది చాలా బాగా ఇచ్చిండు. నాకు ఇందులో ఎస్పెషల్‌గా నచ్చింది ఆ తల్లి, కొడుకు టొవినో థామస్ యాక్టింగ్. టొవినో థామస్ కాసేపే ఉంటాడు గానీ సినిమాకి మెయిన్ కోర్‌లా అనిపిస్తాడు. ఈ మూవీ నేను థియేటర్‌లో ఎందుకు మిస్ అయ్యానా అనే ఫీల్ అయితే నాకు క్రియేట్ అయింది మూవీ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత. ఆ మూవీ నుంచి నాకు బయటికి రావడానికి ఆల్మోస్ట్ 2 డేస్ పట్టింది. అలాంటి మూవీ నేను రీసెంట్‌గా ఏదైనా చూసానంటే ఎఫ్1 తర్వాత నాకంత మూవీ ఎక్కి ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మూవీ అయిపోయిన తర్వాత అని అనిపించింది అయితే బాలన్ ది బాయ్. స్టోరీ రైటింగ్ బావుంటది. సినిమాటిక్ ఫీల్ ఇస్తది. లొకేషన్స్, ఆ సినిమాటిక్ ఫ్రేమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగా అనిపిస్తది. అంటే ఈ మలయాళం వాళ్ళు జస్ట్ ఎలా కంటెంట్ మీద సినిమా తీస్తారు అనే దానికి మళ్ళా ప్రూవ్ చేశారు ఈ మూవీతో. 'బాలన్ ది బాయ్' ఈ మూవీతో నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ మూవీ మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఒకవేళ గనక ఈ మూవీ చూడకపోతే జీ5లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్లి చూసేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.